మన పురాణాలలో భాగవతానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. అవును. అయితే రామాయణం భారతాలతో చూసుకున్నట్లయితే భాగవతానికి ఎందుకు అంత ప్రాశస్త్యం అని, ఏమిటి దాని యొక్క ప్రత్యేకత? రామాయణాన్ని రచించినటువంటి వారు వాల్మీకుల వారు. మిగిలిన 18 పురాణములు మనకు అందించినటువంటి వారు వ్యాస భగవానుడు, అష్టాదశ పురాణం. అయితే భాగవతానికి ఒక్కదానికి ఎందుకంత ప్రత్యేకత కలిగింది అనేటువంటిది మీ ప్రశ్న. భాగవతం తరింపచేసేటువంటి గ్రంథం. రామాయణం ధర్మ గ్రంథం, ధార్మికమైన గ్రంథం, ధర్మాన్ని మాత్రమే చెబుతుంది. భారతం న్యాయశాస్త్ర గ్రంథం, భాగవతం మోక్షశాస్త్ర గ్రంథం. ఏ మానవుడైనా పొందవలసింది మోక్షమే. అనేకములైన జన్మలను పొంది 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 చిట్ట చివరకు ఆ జీవుడు చేసుకున్న అనేకములైన జన్మల పుణ్యవశం చేత మానవ జన్మ వస్తుంది. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఏది అయినప్పటికీ మానవ జన్మ వచ్చింది అంటే కొన్ని వేల జన్మల పుణ్యము చేత వచ్చింది మానవ జన్మ. దేనికి వచ్చింది మానవ జన్మ, భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అని ప్రశ్న వేసుకుంటే ఒక్కటే సమాధానం, మోక్షమును పొందుట కొరకు. మిగిలిన జీవరాశులకు ఈ అవకాశం లేదు. ఓ భగవంతుడిని అర్చించే అవకాశం కానీ, భగవన్నామం చేసే అవకాశం కానీ, స్తోత్రం చేసే అవకాశం కానీ, నివేదన చేసే అవకాశం కానీ, ఈ అవకాశాలు ఏవీ లేవు. మిగిలినటువంటి జీవరాశులకు, ఒక మానవునకు మాత్రమే ఈ అవకాశం ఉన్నది. కనుక మానవుడు దేన్ని కోరుకోవాలి అంటే కేవలం మోక్షమును కోరుకోవాలి. కనుక మోక్ష సాధనను మనకు కలిగించేది ఎవరు అంటే ఏ గ్రంథం అయ్యా అంటే శ్రీమద్భాగవతం. ఆ మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి, అందువల్ల దానికంత ప్రత్యేకత. రెండో కారణం, వ్యాస భగవానుడు 18 పురాణములు రాశాడు. 18 పురాణములే కాకుండా వేద విభజన చేశారు. వేదములన్నీ ఒక్కటే, అసలు వేరువేరుగా లేవు అవి. వేదములన్నీ ఒక్కటి. దాన్ని 4 భాగములుగా విభజించాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము 4 భాగాలుగా విభజించాడు. ఇంత కాక మహాభారతం అని 1,25,000 శ్లోకాలతో భారతాన్ని రచించాడు. అయినప్పటికీ అతనికి ఏదో కొరత అనిపించింది. నేను ఈ చేయవలసింది ఏదో ఉన్నది. 18 పురాణాలు రచించిన తర్వాత, వేద విభజన చేసిన తర్వాత, భారతాన్ని కూడా రచించిన తర్వాత ఏదో కొరత ఉన్నది, మనశ్శాంతి లేదు. అటువంటి సందర్భంలో వ్యాస భగవానుని వద్దకు నారదుల వారు వచ్చారు. నారదుల వారు వచ్చి కిం నిమిత్తేన చింతయా కృత అడిగారు వ్యాస భగవానుని, నువ్వు ఎందుకు చింతిస్తున్నావయ్యా? నీ ముఖంలో ఏదో విషాదం కనబడుతున్నది, ఏ కారణం చేత అంటే చిత్తశాంతి లేదు అని చెప్పాడు. ఎవరికైనా కావలసింది చిత్తశాంతే కదా. అప్పుడు నారదుల వారు ఏం చెప్పారయ్యా అంటే, నీవు 18 పురాణాలు రచించిన, భారతాన్ని రచించిన, వేద విభాగం చేసిన, ధర్మాన్ని గురించి చెప్పావు, శాస్త్రాన్ని గురించి చెప్పావు, న్యాయాన్ని గురించి చెప్పావు ఆయా గ్రంథాల్లో. ప్రత్యేకంగా కేవలం భగవత్ తత్వమును మాత్రమే ఏ గ్రంథంలోనూ నీవు రచించలేదు. కేవలం భగవత్ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు, భగవత్ తత్వాన్ని రచించినప్పుడు మాత్రమే నీకు మానసికమైన ఆనందం కలుగుతుంది. ధర్మము ఆచరిస్తే పుణ్యం వస్తుంది, సత్కర్మ చేసిన పుణ్యం వస్తుంది. శాస్త్రాన్ని అనుసరిస్తే కీర్తి వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం రావడం చేత నీవు ఎక్కడికి వెడతావు? స్వర్గానికి వెడతావు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని చెప్పింది శాస్త్రం. ఆ పుణ్యం ఎప్పుడైతే తరిగిపోతుందో అప్పుడు మళ్ళీ ఆ జీవుడు ఏమవుతాడంటే భూమికే వస్తాడు, మళ్ళీ పుట్టవలసిందే. కానీ మరల పుట్టుక లేకుండా చేసుకోవాలి అంటే ఏం కావాలి? కేవలం భగవద్ జ్ఞానం కావాలి. భగవంతుని గురించినటువంటి తత్వం తెలియాలి. ఆ తెలుసుకున్నప్పుడే ఆ ఆనందం కలుగుతుంది. ఆనందమే మోక్షం. మరణిస్తే వచ్చేది మోక్షం కాదు. ఆ మోక్షాన్ని ఎప్పుడు పొందాలి అంటే బ్రతికి ఉన్నప్పుడే పొందాలి.
ఆ బ్రతికి ఉన్నప్పుడు పొందేటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో దాన్ని మోక్షం అంటాం. సుఖం వేరు, ఆనందం వేరు. సుఖం కష్టాల్లాగానే వస్తుంది, పోతుంది. ఆనందం వచ్చిందా ఇక పోవటం అనేది ఉండదు, శాశ్వతంగా ఉంటుంది ఆనందం. పరిపూర్ణమైనటువంటి చిత్తశాంతి అప్పుడు కలుగుతుంది. అటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగిన కేవల భగవంతుని యొక్క దివ్యమైన తత్వమును తెలియజేసిన గ్రంథము కనుకనే భాగవతానికి అంత విలువ ఉన్నది లోకంలో, అంత ప్రాశస్త్యం ఉన్నది. ఎంత ప్రాశస్త్యం అంటే భాగవతాన్ని పరిపూర్ణంగా విన్నా వినకపోయినా, చదివినా చదవకపోయినా, కేవలం భాగవతం 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 అని 100 సార్లు అంటే బాగవుతాము అని చెప్పారు. అంత గొప్పది ఆ భాగవతం. భగవత్ తత్వాన్ని ఎంత మూర్ఖుడు కూడా తెలుసుకోగలిగినటువంటి రీతిలో సాధారణమైనటువంటి తత్వాన్ని అందించినటువంటిది కనుక భాగవతం అంత ప్రత్యేకమైనది. తప్పని ఆ రెండు ప్రత్యేకమైనవి కావు అని కాదు, ఒకటి ధర్మాన్ని ఒకటి న్యాయాన్ని చెబుతున్నాయి. ఇది మాత్రం మోక్షాన్ని ఇస్తుంది కనుక మనం ధర్మాన్ని అనుసరించినా అనుసరించలేకపోయినా, కనీసం శాస్త్రాన్ని అనుసరించినా అనుసరించలేకపోయినా, న్యాయ ప్రకారం మనం నడుచుకోలేకపోయినా, కనీసం భగవంతుని యందు విశ్వాసం కలిగి ఆ భగవద్ ధ్యానం గనక పొందితే, భగవత్ జ్ఞానాన్ని పొందితే ఆ అనుభవం కలుగుతుంది. ఎన్ని తప్పులు చేసిన వాడు కూడా మోక్షాన్ని పొందుతాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కనుక అటువంటి స్థితిని కల్పించేది కనుక భాగవతం అంత ప్రత్యేకత కలిగింది లోకల్లో.